నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ బుద్దే సావిత్రి, ఎన్డీసీసీబీ డైరెక్టర్లు కలిసి ప్రారంభించారు. రైతులు ఎవరూ కూడా వరి పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంటకు మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలకు అనుకూలంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాల్లోనే సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఎండీ షకీల్ అమీర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మొదటగా కల్దుర్కి గ్రామంలో కొనుగోలు చేయడం పట్ల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఓ సంతోష్, కల్దుర్కి సర్పంచ్ నానా పటేల్ తదితరులు పాల్గొన్నారు. కల్దుర్కి గ్రామంలో మన డివిజన్లో మొదటగా సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రేపటి నుంచి కొనుగోలు అనేవి ప్రారంభమవుతాయి. రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరు కూడా దళార్ల బారిన పడి ఎవరు మోసపోద్దు. ఇక్కడ తీసుకొచ్చి అమ్మినట్టయితే 3 రోజుల్లో వాళ్ళకు డబ్బుల పేమెంట్ అనేది ఉంటుంది. ఏ గ్రేడ్ రకానికి 1888, బి గ్రేడ్ రకానికి 1868 రూపాయలు మనం ఇక్కడ పే చేస్తున్నాం. ఒకటి ఏంటంటే రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా మాయిశ్చర్ 17% లోపు ఉండాలి. తర్వాత ఎఫ్ఏకు ఎక్కడన్నా తాళ తప్ప లాంటివి ఎక్కువ ఉన్నట్టయితే అతను ఎగవోసుకోవడం కానీ ట్రెడిషనల్ పద్ధతిలో లేదా చెన్ని మిషన్ ద్వారా చెన్ని పట్టుకోవడం కానీ చేసినట్టయితే అటువంటి ధాన్యం కూడా తీసుకోబడతాయి. కానీ నాన్ ఎఫ్ఏకు ధాన్యం తీసుకొస్తే మిల్లర్ దింపుకోవడానికి అతను ఏ రకంగా కూడా సహకరించాడు. కాబట్టి రైతులు ఇది గమనించి ఎఫ్ఏకు ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే త్వరగా తూకం పెట్టించి ఈ యొక్క సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క మిల్లకు ధాన్యాన్ని పంపించి ఏర్పాటు చేస్తాం. మన దగ్గర అంతా కూడా గంగ కావేరి రకం ఉంది, మంచి ఈల్డింగ్ ఖచ్చితంగా పోతుంది. కాకపోతే ఎక్కడన్నా ఒకరిద్దరు రైతులు వాళ్ళ దగ్గర ఏదన్నా సీడ్ లాంటి అటాక్ అయ్యి ధాన్యంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను తూర్పార పట్టుకొని తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన రైతు కోత జరుగుతున్నప్పుడే మనకు జిల్లా కలెక్టర్ గారు కొన్ని నామ్స్ ఇచ్చాడు. దాని ఎల్పిఎం ఎంత ఉండాలి, అది ఏ గేర్లో ఉండాలి, ఏ రకంగా రన్ చేయాలి మిషన్ అనేటువంటిది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ కూడా అందులో ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ప్రకారమే మీరు కోత కోసుకొని తీసుకొచ్చినట్టయితే పూర్తి స్థాయిలో మంచి ధాన్యం వస్తుంది. కాబట్టి